సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ పాల్గొని ఉత్సాహంగా ఆటపాటలతో గాలిపటాలు ఎగరవేసి చింత ప్రభాకర్ అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా చింత ప్రభాకర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలని తెలిపారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరారు. తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినట్లుగా తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో టీఎస్హెచ్డిసి చైర్మన్ చింత ప్రభాకర్, విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, ప్రభు ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింలు, అంజాద్, కౌన్సిలర్ విష్ణు, సోహెల్ అలీ, జావేద్, మండల్ పార్టీ అధ్యక్షులు చక్రి, పార్టీ నాయకులు అలాగే తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతాను. నిన్న భోగి పండుగ చేసుకొని ఈరోజు సంక్రాంతి పండుగ, రేపు కనుమ. గొప్ప మన సంస్కృతి సంప్రదాయాలకు ఈ యొక్క నిదర్శనం ఈ యొక్క పండుగ. కాబట్టి ఈ పండుగకు అందరూ కూడా సుఖశాంతులతో వరదినాలని నేను కోరుతా ఉన్నాను. సంక్రాంతి సందర్భంగా ఈ సమావేశం ఇచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారికి, ప్రభు గౌడ్ గారికి, వెంకటేశ్వర్ గారికి, నరసింహ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అలాగే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ అనేది పాడి పంటలు పండించుకొని మంచి ధాన్యాలను ఇంటికి తీసుకొచ్చి సుఖ సంతోషాలతో మంచిగా పండుగ జరుపుకునే ఈ సాంప్రదాయం
మనం పంటలు పండించిన పంటలు ఇంటికి మంచి అన్ని విధాలు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా చేసినట్టు ఈ పండుగ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అందరూ సుఖశాంతితో ఉండాలని ఆ దేవుని ప్రార్థించు నాకు అవకాశం ఇచ్చిన ప్రభాకర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పతంగులు ఎగరవేసే కార్యక్రమంలో మరి ఈరోజు అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యన పాల్గొన్నటువంటి మా మిత్రులు విజేందర్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీహరి గారు, ప్రభుగౌడ్ గారు, మా ఆర్ వెంకటేశ్వర్లు గారు, అదే రకంగా నరసింహులు గారు, పాల్గొన్నటువంటి మా అంజద్ గారు, పురపాలక సంఘ కౌన్సిలర్లు విష్ణు గారు, మరి అదే రకంగా సోహెల్ అలీ గారు, మా జావేద్ గారు, మరియు మా చక్రి మండల పార్టీ అధ్యక్షుడు, పాల్గొన్నటువంటి పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సంక్రాంతి పండుగ అందరి కుటుంబాల్లో ఈరోజు ఆనందం వెళ్ళు విరియాలని చెప్పనని, మరి ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ మరి అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని, మరి గతంలో గడిచినటువంటి కరోనా సందర్భంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితి నుంచి ఈరోజు అందరూ కూడా మరి జనజీవన స్రవంతిలో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరింత ఆనందంగా ఉండాలి, అందరూ కూడా ఈ తెలంగాణలో సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా సంగారెడ్డి నియోజకవర్గ పట్టణం కానీ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి జై తెలంగాణ.